హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా క్యాంటీన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి గర్ల్ ఫ్రెండ్ మూవీ గురించి అయితే మాట్లాడబోతున్నా. ద గర్ల్ ఫ్రెండ్. సో ఈ మూవీ రివ్యూ, టు బి హానెస్ట్గా నేను ఇలాంటి జోనర్ మూవీస్ అనేవి నాకు కంప్లీట్గా నచ్చమావా. సో ఇలాంటి జోనర్లో ఆల్రెడీ ఉన్న లవర్ మూవీ ఒకటి, దియా మూవీ ఒకటి. సో ఈ కాన్సెప్ట్ వైజ్ వచ్చేసరికి ఎలా ఉంటాయి అంటే బ్రేకప్కి దగ్గరలో ఉంటాయి, కానీ చివరికి బ్రేకప్ అయిందా లేదా అనే విషయాల మీదే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో సేమ్ కైండ్ ఆఫ్ జోనర్ కూడా ఇది కూడా మనకి రష్మిక మందన గారికి ఒక ఇరిటేషన్ సైకోపాత్ లాగా ఉండే ఒక బాయ్ ఫ్రెండ్ అయితే తగులుతాడు. సో వాడి నుంచి ఏమో విడిపోవాలి, అది మెయిన్ పాయింట్. సో సెన్సిటివ్ టాపిక్కే, చాలా సెన్సిటివ్గా ఉంటుంది, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేశారనేదే మెయిన్ పాయింట్ అనమాట. ఈ విషయానికి వచ్చేసరికి మనకు ఈ మూవీలో వచ్చేసరికి కంప్లీట్లీ పాయింట్ అనేది చాలా వాల్యూడ్ ఉంటాయి. కొన్ని కొన్ని పాయింట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి అనమాట, మనకి దిమ్మ తిరుగుతుంది. కానీ ఇక్కడ వచ్చిన విషయం ఏంటంటే మూవీ అనేది ఎంత ల్యాగ్ ఉంటుందంటే చాలా ల్యాగ్ ఉంటుంది. మనకి చూయింగ్ గమ్ ఉంది చూసారా? సో ఆ చూయింగ్ గమ్ని నవిలి 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 మనం ఎట్లా సాగదీస్తే అలా ఉంటుందో అట్లా సాగదీసినట్టయితే అనిపిస్తుంది. సో ఈ మూవీ అందరికి నచ్చదా అంటే లేదు మా, చాలామందికి నచ్చుతుంది. ఇది కొంతమందికి నచ్చదు, ఎందుకంటే నేను చెప్తున్నా కదా, కంప్లీట్గా నేను ఈ టైప్ ఆఫ్ జోనర్కి కంప్లీట్గా అవాయిడ్గా ఉంటాను అన్నమాట. ఎందుకంటే మనకి ఈ ఆ లవ్లో బ్రేకప్స్ ఇవన్నీ నచ్చవు. సో అదనమాట. ఎందుకంటే ఆ లవ్ బ్రేకప్ అవ్వడానికి ఎవడో ఒకడు ఉంటాడు పకీగాడు, అంటే అబ్బాయి సైడ్ కానీ అమ్మాయి సైడ్ కానీ ఎవరో ఒకరు ఉంటారు. సో ఇలాంటి మూవీకి ఇంకోటి చెప్పటం మర్చిపోయా, బేబీ. బేబీ కూడా అంతే కదా. సో మనకి అది అవుతూ ఉంటుంది, సీత క్యారెక్టరైజేషన్ ఉంటుంది కదా. సో చెడగొట్టేస్తుంది హీరోయిన్ని, చెడగొట్టేసిన తర్వాత ఇంకోని తగిలిస్తుంది. వాడితో లవ్లో ఉంటుంది, ఈడితో లవ్లో ఉంటుంది. వాడిచ్చే గిఫ్ట్స్ కావాలి, ఈడితో రిలేషన్ కావాలి, అన్నిట్లో అట్లా సాగదీస్తూ ఉంటాయి. సో నేను అందువల్ల కంప్లీట్గా ఈ టైప్ ఆఫ్ జోనర్స్కి అనేది వ్యతిరేకంగా ఉంటా. దీని మీద నేను డీటెయిల్ వీడియో కూడా చేయను మా, ఎందుకంటే అంత డీటెయిల్గా కూడా ఏం లేవు ఇందులో. చెప్తే మొత్తం స్పాయిలర్, ఒక్క పాయింట్ చెప్పినా కానీ టోటల్ మూవీ నుంచి మొత్తం స్పాయిలర్ అయిపోతుంది. రాహుల్ గారు మాత్రం మంచి స్టోరీ అనేది రాసుకున్నారు. ఆ విషయంలో మాత్రం ఎటువంటి తేడా అనేది లేదు. ఆయన స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ ఏదైనా కానీ సూపర్. సో ఈయన కూడా ఇందులో ఒక రోల్ అయితే చేశారు. ఆయన బెస్ట్ ఇవ్వడం కోసం ఆ రోల్ని ఎంచుకున్నారని చెప్పేసి అని నాకైతే అనిపించింది. మన రష్మిక మందన గారికి ముందు అంటే బ్యాక్ బోన్ ఉంటారు కదా సార్, ఆ బ్యాక్ బోన్ లాగా మనకి ఇందులో ఉంటాడు అనమాట. సో యంగ్ రోల్ కాదు, కొంచెం పెద్ద రోల్లోనే కనిపిస్తారు. సో అలా అనమాట. నేను ఈ మూవీ చూడకుండా అయితే మీకైతే చెప్పట్లేదు మామ, చూసే చెప్తున్నా. కాకపోతే ఏంటంటే నేను దీనికన్నా అంటే ఇది చూసిన తర్వాత ఫస్ట్ మార్నింగ్ షోకి దీనికి వెళ్ళాను, తర్వాత వచ్చేసరికి ఆఫ్టర్నూన్ వచ్చేసరికి జటాధార మూవీకి వెళ్ళాను. సో అందువల్ల కొన్ని పాయింట్స్ మర్చిపోయా.